హాయ్ వెల్కమ్ టు వైఫై టీవీ. నానువేతో నిర్మాతగా మారిన PRVO మహేష్ ఎస్ కోనేరుకు ఈ సినిమా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయినప్పటికీ సినిమా మీద ఉన్న ప్రేమతో మళ్ళీ కళ్యాణంతోనే రెండో సినిమాను నిర్మించాలని మహేష్ నిర్ణయించుకున్నారు. వైవిధ్యమైన థ్రిల్లర్ కథను కళ్యాణ్రామ్కు చెప్పారు. ఆయన పచ్చ జెండా ఊపడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమా ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. నివేద థామస్, శాలిని పాండే ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈనే 118ను విడుదల చేస్తున్నారు. థియేట్రికల్ హక్కులను దిల్ రాజు కొనుగోలు చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. నందమూరి అభిమానులు సైతం సినిమా హిట్టు ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అభిమానుల అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యుఎస్లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ప్రస్తుతం 118పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్, నివేద థామస్ నటన చాలా బాగుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ అద్భుతమట. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. పరిగెత్తే కథనం సినిమాను బాగా కలిసొచ్చిందని మరికొందరి మాట. మొత్తంగా చూసుకుంటే థ్రిల్లర్ అదిరిపోయిందంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదే టాక్ తొలి రోజు పూర్తయ్యే వరకు ఉంటే కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టే. Please subscribe. For more interesting updates, please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.